నవ్వు ఆరోగ్యానికి మంచిదని మనకి తెలుసు కానీ, అతిగా నవ్వడం వల్ల గూడా చనిపోతారని మనకెవరికైనా తెలుసా? కానీ అలా కూడా జరిగే అవకాశాలున్నాయి. మనకెవరికైనా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే, అంటే హృదయ సంబంధిత సమస్యలున్న వారికి విపరీతంగా నవ్వడం వల్ల హార్ట్ ఎక్కువగా కొట్టుకుంటుంది. టక్కీకార్డియా వస్తుంది. దానివల్ల స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఊపిరాడనప్పుడు ఎప్పుడైనా మనం బాగా నవ్వినప్పుడు ఊపిరి తీసుకోలేకపోవడం వల్ల మన బ్రెయిన్‌కి ఆక్సిజన్ అందక అకస్మాత్తుగా మనకి సడెన్‌గా ప్రమాదం అయ్యి చనిపోయే ఛాన్స్ గూడా ఉంటుంది. అలాగే లాఫ్టర్ ఇండ్యూస్డ్ సింకోప్ అంటే మనం ఎక్కువగా నవ్వడం వల్ల అది రక్తపోటు ఒక్కసారిగా పడిపోతుందనమాట. దానివల్ల మెదడుకి రక్త ప్రసరణ అందదు. బ్రెయిన్‌కి మనకి బ్లడ్ సరిగ్గా అందకపోవడం వల్ల గూడా మనం స్పృహ తప్పి పడిపోవడం అలా జరుగుతుంది. అలాగే ఇంకా అన్యూరిజం రప్చర్‌లో గూడా మనకెప్పుడైనా మెదడులో అన్యూరిజం ఉన్నప్పుడు అది పగలడం వల్ల గూడా అంటే బాగా నవ్వి ఆ ఒత్తిడికి అన్యూరిజము రప్చర్ అవ్వడం వల్ల కూడా మనకి మరణం రావచ్చు. అలాగే గ్యాలాస్టిక్ సీజర్స్ వల్ల గూడా. అంటే ఒక అంటే మెదడులో ఒక రకమైన గడ్డ వల్ల గూడా ఇలా సీజర్స్ వచ్చి అంటే మనం అతిగా నవ్వడం వల్ల ఈ కండిషన్ గూడా రావచ్చు. అలాగా మనకి 1975లో అలెక్స్ మిచెల్ అలానే చనిపోయారనమాట. అంటే 'కుంగ్-ఫూ కేపర్స్' ఎపిసోడ్ చూస్తున్నారు. చూస్తూ ఆయన ఒక 25 మినిట్స్ కంటిన్యూయస్‌గా నవ్వడం వల్ల హార్ట్ అటాక్ వచ్చి అలాగే చనిపోయారు. అలాగే ఆయన తర్వాత డామ్నియన్ సానమ్ కూడా అలానే చనిపోయారనమాట. అంటే ఆయన నవ్వడం వల్ల చనిపోయారు. సో, అతిగా నవ్వడం కూడా మన ఆరోగ్యానికి మంచిది కాదు.